వెల్కమ్ టు డేలెస్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇగో రాష్ట్రంలో బీసీ సెంట్రిక్ పాలన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి ప్రత్యేకమైన ఒక నినాదం అనేది మారబోతుంది. అది బీసీ నినాదం. మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో కానీ, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎంపీసీ జెడ్పీసీ ఎలక్షన్లో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అన్ని పార్టీలు ఫైట్ చేస్తున్నాయి. కానీ ఏమైంది? ఎక్కడేసే గొంగలు అక్కడే ఉన్నది. ఇప్పుడు తమిళనాడులో ఇస్తుర్రు, ఇంకో రాష్ట్రంలో ఇస్తుర్రు బీసీలకు. అంటే ఆ రాష్ట్ర జనాభాలో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అంత ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకు చేద్దాండి? ఇప్పుడు 100 మందిలో నీకు 90 మంది, 100 మందిలో 50 మంది బీసీలు ఉన్నప్పుడు 50% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా. అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు బీసీలు, పదవులు అనుభవించే వాళ్ళు ఓసీలా? ఇగో నిన్న మహేష్ కుమార్ గౌడ్ మన గాంధీ భవన్లో ఒక సెన్సేషన్ ప్రకటన చేయడం జరిగింది. అవసరం వస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడట. అవసరం వస్తే ఏంటండి? అవసరం వచ్చింది ఆల్రెడీ. ఇంకెప్పుడండి? తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు పరిపాలించేది విలమాలు, రెడ్లేనా లేకుంటే బ్రాహ్మణ్సేనా? తెలంగాణ పరిపాలించడానికి బీసీల అర్హత లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు లేదు. కొన్ని లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది మేధావులు, తెలంగాణ కొన్ని కోట్ల ప్రజలు బీసీని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చూడాలని వాళ్ళు కలలు కంటుర్రు. 6 నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోటా చేస్తుర్రు. నిన్న గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన ఏదైతే ఉందో చాలా మంచి మాట ఇది. దీన్ని అవసరం వస్తే కాదండి, అవసరం వచ్చింది మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాతనా లేకుంటే మళ్ళా రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్ తర్వాతన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే చాలా బాగుంటది. అందులో దాంతో పాటు తెలంగాణలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి భావిస్తే చాలా బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పుడున్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, మదియాష్ గౌడ్ కానీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించేటువంటి మన లీడర్లు చాలా మంది ఉన్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో గౌడ బిడ్డలకు కనుక మన ముఖ్యమంత్రి భావిస్తే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అలాగే చాలా మంది విద్యార్థులు, మేధావులు కూడా ఇదే కోరుకుంటారు.